వెల్కమ్ టు 1 మినిట్ రెసిపీ. ఇవాళ నేను చూపించబోతున్న రెసిపీ మడత కాజా. చాలా బాగా వచ్చిందండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చెక్ చేసుకోండి. చూడండి ఎంత జ్యూసీగా వచ్చాయో. సో దీనికోసం నేను ఒక బౌల్లో 1.5 కప్పు మైదా పిండిని తీసుకున్నాను. అందులో కొంచెం బేకింగ్ సోడా, ఇంకా కొంచెం సాల్ట్, ఇంకా ఒక 3 స్పూన్ల నెయ్యిని వేసి వాటర్ పోయకుండా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుతూ ఉండాలి. కలుపుతూ ఉన్నప్పుడు ఇలా రావాలి. ఆ తర్వాత వాటర్ పోసుకొని చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. ఎంత బాగా కలిపితే కాజాలు అంత బాగా వస్తాయి. ఇలా చపాతీ పిండిలాగా కలుపుకొని ఒక 30 మినిట్స్ పక్కన ఉంచుకోవాలి. ఇలా చపాతీలాగా చేసుకోవాలి. ఫస్ట్ పిండి పోసుకొని చపాతీలాగా పెద్దగా, ఎంత పెద్దగా వస్తే అంత పెద్దగా తీసుకోవాలి. ఒక సన్నని లేయర్ లాగా చేసుకోవాలన్నమాట. ఎందుకంటే మడత కాజాలు చిన్నగా వచ్చేస్తాయి. నువ్వు ఎంత పెద్దగా చేసుకుంటే అంత బాగా వస్తాయి. సో నేను ఇలా చపాతీలాగా చేసుకున్నాను, ఎంత వీలైతే అంత. ఆ తర్వాత దీనిపైన నెయ్యి అప్లై చేస్తున్నాను. ఆల్ ఓవర్ ఇలా స్ప్రింకిల్ చేసుకుంటూ చేత్తోని మొత్తం స్ప్రెడ్ చేసేసాను. ఇలా మొత్తం అప్లై చేసుకున్న తర్వాత నేను మైదా పిండిని ఇలా స్ప్రింకిల్ చేసుకున్నాను. ఆల్ ఓవర్ స్ప్రింకిల్ చేసుకొని పెట్టుకోవాలి. ఆ తర్వాత దీన్ని కింద నుంచి ఇలా రోల్ చేసుకుంటూ రావాలి. నీట్గా రోల్ చేసుకుంటూ రావాలి. ఇలా రోల్ చేసుకుంటూ ఈ లాస్ట్ ఎడ్జ్లో కొంచెం వాటర్ అప్లై చేశాను. కొన్ని వాటర్ అప్లై చేసి రోల్ చేశాను. ఎందుకంటే ఇలా చేస్తే దానికి పేస్ట్ అయిపోతుంది. ఇలా మంచిగా ఇలా ఒక్కొక్క పీసెస్ లాగా కట్ చేసుకున్నాను అన్నీ. ఇలా నీట్గా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక్కో పీస్ని ప్రెస్ చేసుకుంటూ ఇలా చపాతీ కోళ్ళతోని ఇలా ప్రెస్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా అన్నీ ప్రెస్ చేసి ఇలా చేసుకోవాలి. అన్నీ ఇలా రెడీ అయిపోయాయి కాజాస్ అన్నీ. ఆ తర్వాత ఎంతైతే మైదా పిండి తీసుకున్నావో అదే గ్లాస్తో షుగర్ ఒక బౌల్లో తీసుకోవాలి. వాటర్ షుగర్ మునిగిపోయేంత వరకు పోయాలి. ఇలా మిక్స్ చేస్తూ ఉండాలి. స్టవ్ హై ఫ్లేమ్లోనే ఉంచుకొని ఇలా మిక్స్ చేస్తూ ఉండాలి. మధ్య మధ్యలో పాకం వచ్చిందా లేదా అని చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇలా గమ్ లాగా రావాలి, అంటే పాకం మనకు వచ్చేసినట్టు. సో పాకం తయారైన వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకొని అందులో దంచుకున్న యాలకుల పొడి, ఇంకా ఒక లెమన్, అలా ఇంకా నెయ్యి
అందులో వేసుకొని కలిపి పెట్టుకోవాలి. ఇవన్నీ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కాజాలు ఫ్రై చేసుకోవడానికి ఒక ముకుడులో ఆయిల్ తీసుకొని పెట్టుకోవాలి. ఆయిల్ వామ్గా ఉన్నప్పుడే కాజాలు అందులో వేసి ఫ్రై చేయాలి. అంటే ఫస్ట్ కాజాలు వేసేటప్పుడు ఆయిల్ వామ్గా ఉండేలా చూసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయితే కాజాలు ఫ్రై అవ్వవు. సో కాజాలు ఇలా ఫ్రై అవుతున్నప్పుడు స్పూన్తో పైనుంచి ప్రెస్ చేసుకోవాలి. సో అలా కాజాలు పొంగుతాయి. సో ఇలా కాజాలు ఎల్లో కలర్లోకి వచ్చిన తర్వాత మనం తీసి పాకంలో వేసుకోవాలి వెంటనే. ఇలా ఫ్రై అయిపోయిన కాజాలను పాకంలో వేసాక ఒక 30 సెకండ్స్ అందులో కలుపుకొని పెట్టుకోవాలి. ఒక 30 సెకండ్స్ అయిపోయిన వెంటనే తీసి పక్కన పెట్టుకోవాలి. ఇలాగే అన్ని కాజాలకు చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే కాజాలు రెడీ అయినట్టే. చూడండి ఎంత జ్యూసీగా ఉన్నాయో.